అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రెబెల్ గా మారి ప్రతిపక్ష పంచన చేరిన ఆనం రామనారాయణ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయా? వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా అధికార పార్టీతో తెగతింపులు చేసుకుని పాత స్థానం ఆత్మకూరు వైపు దృష్టి పెట్టిన ఆనం పోటీ చేసే నియోజకవర్గంపై యూటర్న్ తీసుకున్నారా? ఆనం అంటే ఆత్మకూరు అన్నంత ఆలోచనలో ఉన్న ఆనం ఆలోచనలో మార్పులు వచ్చాయా? గత సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి అభ్యర్థిగా గెలిచి ఆపై రెబెల్ గా మారిన ఆనం వెంకటగిరి నుంచే మరోసారి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారా? అసలు ఆనం ఆలోచన మర్మం ఏంటో గానీ ఇప్పుడు రాజకీయ రాజధాని నెల్లూరులో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణాలేంటి? ఆనం అనుచరులో జరుగుతున్న చర్చ దేనికి సంకేతం? నెల్లూరు జిల్లా రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన కుటుంబం ఆనం. దాదాపు 8 దశాబ్దాలుగా అప్రతిహతంగా జిల్లా రాజకీయాలలో ఒక సుస్థిర స్థానం కలిగిన కుటుంబం. పాలకులు ఎవరైనా, పాలించే పార్టీ ఏదైనా నిరంతర రాజకీయాలలో అందున రాజ్యాధికారంలో ఉండటం ఆ కుటుంబ ప్రత్యేకత. అది ఆనం కుటుంబ రాజకీయ చాణుక్యతకు నిదర్శనం. అలాంటి కుటుంబం నుంచి ఇప్పటికీ 4 దశాబ్దాలుగా రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతున్న అరుదైన నాయకుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రాజకీయ వంశస్థులలో 3వ తరానికి చెందినప్పటికీ గడిచిన 2 తరాలతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్న అరుదైన నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి. తొలుత తన తండ్రి వెంకటరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో అతి చిన్న వయస్సులోనే కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఆపై ఎప్పటికప్పుడు తన సోదరుడు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో కలిసి రాజకీయ చతురత ఎత్తులలో పై ఎత్తులు, చాణక్య నీతితో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఓడలు బల్లు, బల్లు ఓడలు అన్న నానుడి రాజకీయాలలో అత్యంత సహజం. ఇప్పుడు ఆనం కుటుంబాన్ని అదే నానుడు వెంటాడుతోందట. మడి రాష్ట్ర విభజనకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రదర్శించిన ఆనం రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా వెనుకబడ్డారు. 5 ఏళ్ల పాటు అధికార రాజకీయాలకు దూరమయ్యారు. ప్రత్యేకించి రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో గత 10 ఏళ్లుగా ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులు కామన్ గా మారాయట. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరి కొత్త పార్టీ జెండాతో తెరపైకి వచ్చారు. ఆపై వెంకటగిరి అభ్యర్థిగా పోటీలోకి దిగి విజయం సాధించారు. 5 ఏళ్ల రాజకీయ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఆనం రాజకీయ ప్రస్థానం మరోసారి ఒడుదుడుకులకు గురైంది. వైసీపీ నుంచి గెలిచి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డి సంతృప్తికర ప్రజా ప్రాతినిధ్యాన్ని కొనసాగించలేకపోయారట. వైసీపీ అధినేతల పట్ల అసంతృప్తి, స్థానిక నాయకత్వాలతో విభేదాలు, తెగించి నగర రాజకీయాలలో సమక్షంలో విపక్షం అన్నంతగా సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ విభేదాలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో రాజకీయ వైరుధ్యాలు, అసహనం, ఆగ్రహం, అసంతృప్తి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని అధికార పార్టీ వైసీపీకి దూరం చేసింది. వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా ముద్రపడిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఆ పార్టీ పక్కన పెట్టింది. అధికార పార్టీలో రెబెల్ ఎమ్మెల్యేగా బయటకు వచ్చిన రామనారాయణ రెడ్డిని ఇదే అదునుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హక్కున చేర్చుకుంది. పాత స్థానం ఆత్మకూరు టికెట్ ఆఫర్ చేసి అక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. లోకేష్ యువగలం పాదయాత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఆత్మకూరులో పోటీకి ఆనం సన్నద్ధమయ్యారట. అందుకు ఏర్పాట్లను సంసిద్ధం చేసుకుంటూ ఉన్నారట. ఇదే సమయంలో ఆత్మకూరులోనూ ఎమ్మెల్యే ఆనంకి ప్రతిపక్ష పార్టీలోనూ అసమ్మతి సెగ తగిలిందట. ఆత్మకూరులో పాత కాపులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు అక్కడ 2 దఫాలుగా టీడీపీ అభ్యర్థిగా, ఇన్ఛార్జిగా గూటూరు కన్నబాబులు ఆనంపై తిరుగుబాటు బావుట ఎగురువేశారట. ఆత్మకూరు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే ఆనం కార్యక్రమాలకు ఈ ఇద్దరు నేతలు, వారి అనుచరులు క్రమేపీ దూరం కావసాగారట. మొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకు వెళ్లిన సందర్భంగా మీ వెంట మేముంటామంటూ బాబుకి సంఘీభావ యాత్ర మినహా మరి ఎక్కడా ఈ పాత టీడీపీ కాపులు ఆనం వెంట నడవలేదట. ఆత్మకూరులో పాత కాపుల మొహం చాటేయడాన్ని
తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తూ వస్తున్న ఆనం ఇటీవల నియోజకవర్గంలో పర్యటనను దాదాపుగా తగ్గించేశారట. అప్పుడప్పుడు శుభ కార్యక్రమాలకు, ప్రత్యేక సమావేశాలకు మినహా మొత్తంగా ఆత్మకూరుకు ఆనం మొహం చాటేశారట. దీంతో ఆత్మకూరులో పోటీపై పునరాలోచన పడ్డట్టుగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఆత్మకూరులో ఉన్న తాజా పరిస్థితులు, ప్రత్యేకతలను ఇటీవల టీడీపీ ప్రధాన నేతల వద్ద ప్రస్తావించిన ఆనం తాను తిరిగి వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలంటూ కోరినట్లుగాను రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. దీనిని కొందరు ఆనం అనుచరులు కాదనకపోవటం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆనం యూటర్న్ తీసుకొని వెంకటగిరి నుంచి పోటీ చేస్తారన్న చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా జరుగుతున్న చర్చ ప్రకారం వెంకటగిరి నుంచి వేచి చూడాలి మరి.